ముఖ్యమంత్రిగా. పవన్ కళ్యాణ్ మరి 2 చోట్ల పోటీ చేయబోతున్నాడు కదా, గెలుస్తారా సార్ ఎన్ని 10 చోట్లైనా మీరు పోటీ చేయండి సార్, నిబద్ధత పెట్టుకోండి. నిబద్ధత ఏమి చేయగలవో అదే చేయండి. పక్కాడికి చేయమంటే ఎందుకంటున్నా, పక్కాడికి అంటే ఇంటి పక్క ఉంటే ఇంటి పక్క వాడికి అన్నం లేకపోతే అన్నం పెట్టిపోయి అంతే. ఆయన పార్టీ ఆయనకు ఉంది, చంద్రబాబుకి కబ్జా చేసిన పార్టీ ఉంది. ఆ పార్టీ కోసం నువ్వెందుకే పద్ధతిగా మాట్లాడతావు? ఎప్పుడు పార్టీ పెట్టాడు చంద్రబాబును గెలిపించమంటాడు, పార్టీ పెడతాడు. ఎవడన్నా ప్రపంచంలో చెబుతాడు ఇవి? ఎవడన్నా ప్రపంచంలో ఒక్కటి చెప్పండి మీరు. ఫారెన్ లో ఎన్ని ప్రజాస్వామిక కంట్రీలు చాలా ఉన్నాయి కదా ఈ భూగోళంలో. ఎవడైనా మంచి పార్టీ పెట్టి నా సదుద్దేశమని ఒక వారాహ్యను ఒక కారు పెట్టేసుకుని రోడ్ల ముందు తిరిగి అందరూ యూనిటీగా ఉండండి, యూనిటీగా ఉండండి, యూనిటీగా ఉండండి, యూనిటీగా ఉండి నాకు కాదు చంద్రబాబు కొట్టేయండి ఏంటంటే ఇది? అసలు మనకు చిల్లులు పడిపోట్ల ఎంత దుర్మార్గమైన మాటలు అవి. మానేసాయి. ఒక ఇంట్లో కూర్చొని నేను పార్టీలు మొత్తం మూసిపారేసా, ఏ పార్టీ ఇంట్లో కూర్చొని అందరు ఫోన్లు పెట్టు, మొత్తం ఫోన్లు చేయి, మా బాబుకి ఒకటేంటి, బాబుకి ఒకటి తప్పలేదు. నా వల్ల కాదండి జనసేన తీసిపారేసా, గ్లాస్ తీసిపారేసా, నా ఫ్యాన్స్ కూడా వద్దు, నేను ఓన్లీ ఓటర్గా ప్రవర్తిస్తున్నాను, చంద్రబాబు కొట్టేయండి. ఏ తప్పు చేయి. అరే నువ్వు పార్టీ పెట్టుకుని పక్కన జెండా పెట్టుకుని ఆయన ముఖ్యమంత్రి అంటావు, ఎవడు అంటాడా? పిచ్చోడు కూడా అండవు.